శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారము వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. అలాగే ఈరోజు హయగ్రీవ జయంతి కూడా. విద్య మరియు జ్ఞానప్రదాత అయిన హయగ్రీవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ చేసుకుంటానండి. వాయిస్ మళ్ళీ ఇవ్వవలసి వచ్చింది టీవీ సౌండ్స్ వినిపించడం వల్ల. ఈరోజు శుక్రవారం అమ్మవారికి నేను పొంగలి అలాగే రవ్వ కేసరి చేసుకున్నాను. రెండు వీడియోలోకి హయగ్రీవ జయంతి గురించి మాట్లాడుకుందాం. నేను పాలు చక్కగా మరగబెట్టి ప్రసాదానికైతే రవ్వ అయితే చక్కగా వేయించుకున్నానండి, ఉప్మా రవ్వ. అలాగే కట్టు పొంగలి కూడా ఈరోజు ప్రసాదం అన్నమాట. అయితే విపులంగా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి కదా ప్రసాదం, రవ్వ కేసరి, కట్టు పొంగలి. కొన్ని కారణాల వల్ల ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం జరుపుకోలేకపోయాను. నేను మా కోడలు 4వ వారం అంటే ఆగస్టు 15వ తారీఖు జరుపుకుంటాం. అయితే అమ్మవారి కుంకుమ పూజ అలాగే ప్రసాదాలు నైవేద్యం పెట్టుకున్నాం. హయగ్రీవ అంటే గొంతు దగ్గర నుండి గుర్రం వదనం కలిగినవాడు అని అర్థం. తెల్లని తెలుపు మానవ శరీరము, గుర్రము యొక్క తల, 4 చేతులు, శంఖము చక్రంపై 2 చేతులతో కలిగి ఉండును. కింది కుడి చేతి వేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. హిందూ మతంలో హయగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారంగా భావిస్తారు. హయగ్రీవుని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడిగా భావిస్తారు. దానికి హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడిగా పూజిస్తారు. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతిరోజు ధ్యానించాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ మంత్రాన్ని పిల్లల చేత చదివించాలి. శ్రీ మహావిష్ణువు లోకరక్షణ కోసం హయగ్రీవునిగా అవతారం తీసుకున్నారు. రోజు 3 లేదా 5 లేదా 11 సార్లు పారాయణం ద్వారా ఈ శ్లోకం మనకు కావలసినవన్నీ మనకి జరుగుతాయి. అలాగే 41 రోజులు పారాయణం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు. కానీ పారాయణ చేయిస్తే మంచి బుద్ధి, వ్యాఖ్యాన శక్తి, రచన శక్తి, జ్ఞానము, నేర్పరితనము, వికాసము వృద్ధి చెందుతాయి. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువే అలా ఒక విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రం అని తెలుసుకున్నాం కదా. మెడ నుండి పైదాకా గుర్రం ముఖంతోనూ, మెడ కింద భాగం అంతా మహావిష్ణువు పోలికతోనూ ఉండటం ఈ అవతారం యొక్క విశేషం. ఈ హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు, సృష్టికి ముందున్నవాడు. మహావిష్ణు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి. పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే ఒక పేరున ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అమ్మ అలా కుదరదు అంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వు అన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడ ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం. ఇంకప్పటి నుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువుని శరణు వేడారు. విష్ణుమూర్తి చాలా కాలము పాటు నిర్విరామంగా రాక్షసం సంహారం చేసి అలసిపోయాడు. ఒక రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తలాంచి నిద్రకు ఉపక్రమించాడు. ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకు బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలకు వస్తుందన్నాడు. తాడుని కొరకగల శక్తి ఒక చెదపురుగుకే మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది. ఆ పని అప్పగించారు. చెదపురుగు త్రాడుని కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణు శిరస్సుకి తగిలింది. ఆ తల ఎగిరి ఎటో దూసుకెళ్ళింది. దానికోసం అన్ని చోట్ల వెతికారు, అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్తుతించారు. ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి ఆ శరీరానికి అతికించమంది. దేవతలు శిరసావహించారు. అలా హయగ్రీవ స్వామి అవతరణ, రాక్షస సంహారము జరిగింది. ఇదంతా శ్రావణ పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి హయగ్రీవ జయంతిని జరుపుకుంటున్నాం. అందరికీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు.